ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రేమ కథ ఎవరిదో తెలుసా? శివ పార్వతులదే. కాని ఇదంత ఈజీగా జరగలేదు. తన తండ్రి దక్షుడు శివుణ్ణి అవమానించాడని సతీదేవి అగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. ఆ బాధతో శివుడు లోకాన్ని వదిలేసి హిమాలయాల్లో ఘోర తపస్సులోకి వెళ్ళిపోయాడు. కాని విధి ఆగదు కదా. సతీదేవి మళ్లీ పర్వతరాజు కూతురు పార్వతిగా పుట్టింది. చిన్నప్పటినుంచే శివుణ్ణి ప్రేమించింది. ఆయన కోసం తన రాజరికాన్ని వదిలేసి అడవి బాట పట్టింది. శివుణ్ణి మెప్పించడానికి కఠోర తపస్సు మొదలుపెట్టింది. పండ్లు ఆకులు తినడం మానేసి చివరికి గాలిని మాత్రమే పీల్చుకుంటూ ఎండనకా వాననకా నిలబడింది. మరోపక్క తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పీడిస్తున్నాడు. శివుడి కొడుకు మాత్రమే వాణ్ణి చంపగలడు. కాని శివుడేమో కళ్ళు తెరవట్లేదు. శివుణ్ణి నిద్రలేపడానికి దేవతలు కామదేవుణ్ణి పంపారు. మరి శివుడు కళ్ళు తెరిచాడా? పార్వతీ ప్రేమ గెలిచిందా? పార్ట్ 2లో చూద్దాం.